వెల్కమ్ టు మై వీడియోస్. నా పేరు మాస్టర్ రాజు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడబోతున్నాను. ఈరోజు డిబేట్ నడుస్తూ ఉంది. విఎస్ కుమారు, మరి జాన్ బాబు, మరి ప్రశాంత్ గారు కదా ఒక సైడు, లలిత్ కుమారు, కరుణాకర్ సుగుణ ఇంకో సైడు. సో ఇది చాలా చక్కగా జరుగుతుంది, నేను చూశాను. అయితే జాన్ బాబు గారు చాలా చక్కగా కరుణాకర్ని కార్నర్ చేశాడు, ఓడించాడు. చాలా నైస్. మీలో ఎవరైనా ఒక కోతిని పట్టుకొచ్చి లేదా కోతిని పెంచుకునేవాడైనా 4 రాళ్ళు లైన్ పెట్టేసగలరా? ఒకటి, 2, రావణుడు మాయవి. ఇద్దరికి రాముడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు, నాకు శక్తి లేదు అనుకుంటూ సీతను తీసుకుని మాయమైపోవచ్చు ఇంకో చోటకి. మాయవికి చాలా ట్రిక్లు వస్తాయి. యుద్ధం ఆయన గెలవాలి మాయమైతే. ఇది మామూలు మనిషి అలా మాయమైతే తెలుస్తాడు. సీతను మాయం చేయగలిగిన వాడు రాముడు మాయం చేయలేడా? రాముడు ఎదుర్కోలేడా? సరే ఎదుర్కోలేడు, ఓడిపోతున్నాడు. ఓడిపోయేవాడు పారిపోవచ్చు, మాయమైపోవచ్చు. సీతను మరొక చోట తీసుకెళ్ళి దాచిపెట్టవచ్చు. ఆయనతో యుద్ధం చేసి తీసుకుని ఇదంతా కల్పితమే ఖచ్చితంగా. మాయలోడైతే సీతను ఎట్లాగైనా తీసుకొని మరొక చోట తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి అసలు లాజిక్ కుదరట్ల, తర్కానికి కుదరట్లేదు ఇది. తర్వాత మన గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది, అదంతా పుకారు, అదంతా ఒట్టిదే, అసలు అక్కడ ఏమీ లేదు. అయితే సీతను మరొక చోట తీసుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మీ కాన్ఫ్లిక్ట్ ఏంటి? రావణాసురుడు మాయవి కాబట్టి గాల్లో తీసుకెళ్ళి ఉండాల్సిందేనా? లేకపోతే రాముడు మాయవే అయితే యుద్ధంలో ఓడిపోడు, అతను మాయవు కాదు. మాయవు కాకపోతే అసలు వంతెన లేకుండా వచ్చి ఎట్లా తీసుకెళ్లాడు? సీతను ఎట్లా తీసుకెళ్ళగలిగాడు? రాముడికి వంతెన ఎందుకు అవసరమైంది? మాయం అనుకున్నాం. మాయం అయితే యుద్ధంలో ఖచ్చితంగా అతను గెలవాలి, లేదా సీతను మరొక చోట తీసుకెళ్ళాలి. సరే, ప్లాన్ చేయండి. తర్వాత ఇప్పుడు కంటిన్యూ అయిపోయింది టైం అంతా. రైట్, అసలు నేను చెప్పాలి. సరే, ఆయనతో సాటి ఎవరు లేదు. మరొకసారి నేను నా అభిప్రాయం చెప్తున్నా. సార్ మీరు కరెక్ట్ గా రివ్యూలోకి వచ్చా. నా అభిప్రాయం చెప్తున్నాను, కరెక్ట్ గా నా బైబిల్ విశ్వాసాన్ని బట్టి నా అభిప్రాయం వెలిపిస్తున్నాను. ఆయనకి సాటి మరొకరు లేనే లేరు. ఎలాగంటే నేను చారిత్రాత్మకంగా ఆయన ఆధారాలు ఉన్నాయి, అట్లాగే ఆధ్యాత్మికంగా ఆయన బోధనలు ఉన్నాయి. ప్రవక్తలు ప్రవచించారు కొన్ని వేల సంవత్సరాల ముందు ఆయన పుడతాడని. ఖచ్చితంగా ఆ ప్రవచనాలు నెరవేర్పులు కూడా బైబిల్లో ఉన్నాయి. అంటే పాత నిబంధనలు కొన్ని వేల సంవత్సరాల ముందు కన్య గర్భాన్ని జన్మిస్తాడని చెప్తే ఖచ్చితంగా దేవదూత మత్తయి సువార్తలో ఇదిగో కన్యక దగ్గరకు వచ్చి నీ గర్భాన్ని దేవుడు పుట్టబోతాడని చెప్పాడు. ఇట్లా ప్రవచనకర్తలు చెప్పినవి నెరవేరినాయి. రాముడు గురించి ప్రవచనకర్తలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ నెరవేరినాయి, ఏ కాలంలో నెరవేరినాయి. తర్వాత క్రీస్తు గొప్పవాడే కాబట్టి భారతదేశం హిందూ దేశంలో క్రీస్తు శకం అని ఎందుకు రాయాలి? కృష్ణుడి శకం ఎందుకు రాయకూడదు? రాముడి శకం ఎందుకు రాయకూడదు? క్రీస్తు శకమే క్రీస్తు పూర్వమే అని ఎందుకు రాశారంటే ఇప్పుడు అదేమంటే ఇప్పుడు మార్చేశారండి. ఏదో కామన్ ఎరా ఇంకేదో ఎరా అంటారు. ఇది తీసి పక్కన పెట్టండి. మొదటి నుండి మేము చదువుకున్న పుస్తకాల్లో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఎందుకు రాయబడింది? ఇండియా దేశంలో హిందూ మెజారిటీ పీపుల్ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్? దీనికి కూడా మీరు జవాబు చెప్పాలి. పోతే కాబట్టి చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా మహిమలు కలిగినటువంటి వ్యక్తిగా యేసు కనబడుతున్నాడు. కాబట్టి ఆయన దైవ లక్షణాలు ఆయనలో మాత్రమే ఉన్నాయి. ఇంకొక లాస్ట్ పాయింట్, రాముడు మీరు చెప్పే విధానాలని ఈ లోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలే. యేసు ప్రభు ఈ లోక సంబంధ రాజ్యాల కోసం కాదు, పరలోక రాజ్యం కోసం ప్రయాసపడమని చెప్పాడు. నేను పరలోక వెళ్తున్నా, మీకు అక్కడ రాజ్యాలు సిద్ధపరుస్తానని చెప్పాడు, గృహాలు సిద్ధపరుస్తానని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు ఇహలోక సంబంధమైనటువంటి వాటి కోసం ఆశించండి, ఈ రాజ్యాలు కట్టుకోండి కాదు. రాముడైతే ఒకవేళ రాజ్యం కోసం పోరాడు, మనుషులకు మాదిరిగా. అయితే నేను మరి జాన్ బాబు చెప్పిన వీడియో ఒకసారి మీరు చూడండి. రాముడికి దేవుడి లక్షణాలు లేవు, క్రీస్తుకే ఉన్నవి అని బల్లగుద్ది చెప్పి నిరూపించాడు. థ్యాంక్ యూ జాన్ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా మాట్లాడారండి మీరు. సరే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ జాన్ బాబు గారు ఏం చెప్పారంటే, వీడియో చూశారు కదా, ఏం చెప్పాడు? రాముడు తండ్రి చిత్తం నెరవేర్చాడని మీరు అంటున్నారు, కానీ క్రీస్తు తండ్రి చిత్తం నెరవేర్చినట్టు బైబిల్లో ఉంది. క్రీస్తు పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక అని చెప్పాడు. తర్వాత లూకా సువార్త 22లోను యేసుక్రీస్తు నీ చిత్తం తండ్రికి ప్రార్థన చేస్తూ నీ చిత్తం నెరవేర్చబడును గాక అని అన్నాడు. మళ్ళీ యోహాను సువార్త 19వ అధ్యాయంలో తన ఆత్మని తండ్రిని అప్పచెప్పినట్లు సమాప్తం సమస్త కార్యాలు చేసి అప్పచెప్పినట్లు ఉన్నది. తర్వాత అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జాన్ బాబు గారు చెప్పిన దాంట్లో అని చెప్పాడు. నెక్స్ట్, రాముడు దేవుడైతే బ్రిడ్జ్ కట్టుకోవడానికి వానరుల సహాయం ఎందుకు తీసుకున్నాడు అని 2వ పాయింట్ చెప్పాడు. నిజమే, మరి రావణాసురుడికి బ్రిడ్జ్ అవసరం లేకపోయిందే, ఆయన పుష్పక విమానంలో సీతను పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇందులో రావణాసురుడే మాయావి, ఆయన శక్తిమంతుడు అని చెప్పాడు. కరెక్టే, ఆయన శక్తిమంతుడు, రాముడికి శక్తి లేదు. యేసుక్రీస్తు వారు ఎవరు సాయం ఎప్పుడూ తీసుకోలేదు. యేసుక్రీస్తు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేశాడు, చచ్చిపోయిన లాజరును లేపాడు, మరి
ఆ పునరుత్థానం తన చనిపోయి మళ్ళీ పునరుత్థానం అయ్యాడు. విశ్వాసుల్ని శక్తితో నింపాడు, పరిశుద్ధాత్మతో. నీటి మీద నడిచాడు, మరి తుఫాన్ని గద్దించాడు. అలాగే యేసుక్రీస్తు అద్భుతమైన క్రియలు చేసుకొచ్చాడండి. కాబట్టి యేసుప్రభు శక్తిమంతుడు, రాముడు అంత శక్తిమంతుడు కాడు అని నిరూపించాడు. ఓకే, తర్వాత పాయింట్ ఏమన్నాడంటే ఇదంతా కల్పితము, దీనికి ఏ ఆధారాలు లేవు రామాయణంకి. కానీ క్రీస్తుకి చాలా ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు ఒక ఏమంటారు ఎంటీ టూమ్ ఉంది, క్రీస్తు జన్మస్థానం ఉంది, క్రీస్తు యెరూషలేములో ఆయన సజీవంగా ఉన్నాడు, ఏమేమి చేశాడు అన్ని కూడా చెప్పుకొచ్చాడు. ఆయన ప్రతిదీ కూడా నజరేతు ఉన్నది అన్నీ కూడా చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ అన్నిటివంట అవసరం ఏంటంటే క్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు, మరి రాముడు మాత్రం పరలోకం నుంచి రాలేదు అని చెప్పాడు. అయితే యేసుప్రభు అంటే నేను పరలోకం నుంచి దిగి వచ్చి వాడును, నేను భూ సంబంధం కాను అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్తాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు కోసం ప్రవచనాలు చెప్పబడ్డావి, అనేక సంవత్సరాలుగా ప్రవచనాలు పాత నిబంధనలు చెప్పబడ్డావి. మరి రాముడి కోసమని ఏ ప్రవచనాలు చెప్పబడలేదు. కాబట్టి అది కల్పితము, దైవ సంబంధం. ప్రవక్తలు ప్రవచించారు కొన్ని వేల సంవత్సరాల ముందు ఆయన పుడతాడని. ఖచ్చితంగా ఆ ప్రవచనాలు నెరవేర్పులు కూడా బైబిల్లో ఉన్నాయి. అంటే పాత నిబంధనలు కొన్ని వేల సంవత్సరాల ముందు కన్య గర్భాన్ని జన్మిస్తాడని చెప్తే ఖచ్చితంగా దేవదూత మత్తయి సువార్తలో ఇదిగో కన్యక దగ్గరకు వచ్చి నీ గర్భానికి దేవుడు పుట్టబోతాడని చెప్పాడు. ఇట్లా ప్రవచనకర్తలు చెప్పినవి నెరవేరినాయి. రాముడు గురించి ప్రవచనకర్తలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ నెరవేరినాయి, ఏ కాలంలో నెరవేరినాయి? నాకు అది ఒక డౌట్ ఉంది సార్. కరెక్టే, రాముడు ఎప్పుడు భార్య కోసం ప్రలాపించినట్టుగా చూస్తున్నాం. కానీ యేసుప్రభు దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రార్థన చేసినట్లు, కన్నీరు విడిచినట్లు మనం చూస్తున్నాం. ఇంకోటి చాలా మంచి పాయింట్ చెప్పాడు. క్రైస్తవులందరూ BCAD వాడుతున్నారు, భారతదేశంలో కూడా వాడుతున్నారు. మరి మీరెందుకు బిఫోర్ కృష్ణ ఆఫ్టర్ రామ బిఫోర్ కృష్ణ అని ఎందుకు వాడట్లేదు మీరు అంటే అది కల్పితం అని తెలుసుండే వాడట్లేదు. తర్వాత మరి బీజేపీ గవర్నమెంట్ కూడా చెప్పింది ఆ వంతెన కట్టింది అదంతా ఫాల్స్ అంటే నిజం కాదని పార్లమెంటులో చెప్పారు, కరెక్ట్ చెప్పారు. కాబట్టి రాముడు ఈ మనుష్యుడు లలిత్ కుమార్ 3-4 సార్లు చెప్పాడు ఆయన మనిషిగా వచ్చాడు. ఆయన మనిషే, ఇన్ఫ్యాక్ట్ మనిషిగా వచ్చినోడిని దేవుడు చేశారు మీరు. కానీ యేసుక్రీస్తు దేవుడిగా ఉన్నవాడు మనిషిగా వచ్చాడు. పరలోకానికి ఎక్కిపోయిన వాడు పరలోకము నుంచి దిగినవాడు పరలోకముకి ఎక్కునని చెప్తూ ఆయన పరలోకానికి ఆహ్వానమైన దేవుడు. కాబట్టి ఆయన శరీరంలో పరలోకం వెళ్ళిపోయాడు అంటే ఎంత శక్తివంతుడో చూడండి, ఎంత మహిమ. భూమి ఆకాశంలో సర్వాధికారం నా దగ్గర ఉంది అని యేసుప్రభు చెప్పాడు. ఓకే, ఇవి యేసు నిరూపిస్తుంది ఆయన శక్తిమంతుడు, ఆయన రియల్ అని. ఆయన మళ్ళీ ప్రపంచంలో 70% కంటే ఎక్కువ ఆయన కోసం ఖురాన్ కూడా యేసుక్రీస్తు సర్టిఫై చేస్తుంది, బైబిల్ కూడా, యూదుల గ్రంథం కూడా సర్టిఫై, ఆయన మరలా వస్తాడని ఎదురు. కాబట్టి దైవత్వం శక్తితో నిండిన యేసుక్రీస్తు. ఆ రాముడి కోసమని ఎవరు ఎదురు చూడలే, ఆ రాముడు రాడు కూడా, ఏమీ ప్రయోజనం కూడా లేదు. తర్వాత ఇప్పుడు యేసు ప్రభు అందరినీ తీర్పు తీరుస్తాడని కూడా బైబిల్లో ఉంది. రాముడు ఎవరు తీర్పు తీరుస్తాడని లేదు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే యేసుక్రీస్తుకున్న లక్షణాలన్నీ దైవత్వం లక్షణాలు. నంబర్ 1, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, రాముడు పరిశుద్ధుడు కాడు. కాబట్టి రెండోది, ఆ రాముడు రావణాసురుణ్ణి, వాలిని, కుంభకర్ణుని చాలా మందిని చంపాడు, కానీ యేసుప్రభు ఎవరిని చంపలేదు. కాబట్టి ఈయన నరహత్య చేశాడు, ఈయన ఎవరి హత్య చేయలేదు. కాబట్టి ఈయనకి చాలా డిఫరెన్స్ ఉంది. యేసుప్రభు పెళ్లిళ్ళు ఏమీ చేసుకోలేదు, ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఈయనలో రాముడిలో పాపం ఉంది, ఈయనలో పాపం లేదు. అలాగే యేసుక్రీస్తు అద్భుత ఆశ్చర్యక్రియలు చేశాడు, ఈయన ఏ క్రియలు చేయలే. ఈ లోకంలో ఏ మంచి కార్యాలు ఆయన చేయలేకపోయాడు. యేసుప్రభు మాత్రము ప్రేమ, సమాధానం, సంతోషము చాటి చెప్పి ఆయన పరిశుద్ధతలో మహోన్నతుడై ఉండి పరలోకాన్ని ప్రవేశించి, ఈయన భూమి మీద ఈయన బ్రిడ్జ్ కట్టితే ఈయన భూమి నుంచి పరలోకానికి బ్రిడ్జ్ కట్టాడు యేసుక్రీస్తు. నేనే సత్యము, జీవం, మార్గం అని గంట కొట్టిన యేసుక్రీస్తు ప్రపంచమంతా ఈరోజు నమ్ముతున్నారు. యోహాను సువార్త 14:6 తర్వాత ఈయన పాపాలు క్షమించే అధికారం ఉందని మార్కు సువార్త 2:7 ఉంది. అధికారం యేసుక్రీస్తు దగ్గర ఉంది, ఈయన దగ్గర లేదు. ఈయనే నేను పాపినని కూడా ఏడ్చాడు రామాయణంలో.
మీరు రామాయణం చూసుకోండి. నెక్స్ట్ పరలోకం నుంచి ప్రవచనాలన్నీ యేసుక్రీస్తుని ఏంటి అని చెప్పబడలే. అన్ని విధాలు చూసుకున్న యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పావనుడు, యేసుక్రీస్తు తీర్పు తీర్చువాడు, యేసుక్రీస్తు మరలా వస్తున్న దేవుడు, యేసుక్రీస్తు మరణం గెలిచిన దేవుడు, యేసుక్రీస్తు పరలోకవాసి, యేసుక్రీస్తులోని దైవికమైన లక్షణాలు ప్రేమ, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ, దీవెన, జీవము, మరణం గెలిచే శక్తి అన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. అది యేసుప్రభు దేవుడు ఉన్న లక్షణాలు. ఈయనకి ఏ దేవుడికి ఉన్న లక్షణాలు కూడా ఏం లేవని బల్లబుద్ధి ఆయన ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కావాలంటే ఇంకొకసారి వీడియో చూడండి. జై హింద్. మళ్ళీ కలుసుకుందాం. మరి కరుణాకర్కి, లలిత్ కుమార్కి మీరు ఓడించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ చిన్న చిన్న వీడియోస్లో మనం డిస్కస్ చేసి మన విషయాలు చెప్దామండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్లోకి అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ